హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాం. అందరూ కూడా ప్రార్థించండి నాతో పాటు దయచేసి. ఇంకా వీడియో ఆన్ చేసి క్లాస్ వినడానికి ప్రయత్నించండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. అయితే మనము 9వ అధ్యాయము చర్చిస్తున్నాము. 9వ అధ్యాయంలో పోయినసారి మనం చూసిన శ్లోకం ఏంటి? మహాత్ములు ఎవరైతే ఉంటారో, మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి ఆశ్రితాః. దాని గురించి చెప్పిన తర్వాత మహాత్ముల యొక్క కొన్ని బాహ్యమైనటువంటి లక్షణాలు ఏంటో కృష్ణుడు తెలియజేశారు. ఏంటది? సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమష్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే అని చెప్పారు. సతతం కీర్తయంతో మాం, అటువంటి మహాత్ములు ఎవరైతే శుద్ధ చైతన్యంలో ఉన్నారో వాళ్ళు ఎల్లప్పుడూ నన్ను కీర్తిస్తూ ఉంటారు, ఎల్లప్పుడూ ఒక రకంగా నా స్మరణలోనే ఉంటారు. దాని తర్వాత వారిలో అద్భుతమైనటువంటి దృఢ నిశ్చయం కనిపిస్తుంది. రైట్. అయితే మనం ఏం చర్చించాము? దృఢ నిశ్చయం అని అంటే ఏంటి? మనకు నచ్చినా నచ్చకపోయినా, మన దగ్గర శక్తి ఉన్నా లేకపోయినా ప్రయత్నాన్ని మాత్రం వదలకూడదు. అది దృఢ నిశ్చయం అంటే. ఆ, సో కృష్ణుడి మీద పూర్తి శ్రద్ధతో, కృష్ణుడు నన్ను కాపాడుతారు, కృష్ణుడు నన్ను ఉద్ధరిస్తారు అనే యొక్క పూర్తి నమ్మకంతో, నిష్ఠతో మనము ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉండాలి. ఈ విధంగా విపరీతమైన పరిస్థితులలో కూడా ప్రయత్నించడం అనేది సాధన. సాధన అంటే ఏదో హాయిగా మనం పడుకొని జరిగేటటువంటి పని కాదు, రిలాక్స్డ్గా ఉందాము అంతా అయిపోతుంది. సాధన అంటే చాలా కృషి చేయాల్సి వస్తుంది. విపరీతమైన పరిస్థితులు వస్తాయి, అవమానాలు జరుగుతాయి, శారీరకంగా, మానసికంగా, ప్రాకృతికంగా ఎన్నో రకాలుగా త్రివిధ తాపాలు వస్తాయి. అవన్నింటి మధ్యలో ఉండి కూడా మనము భగవంతుడి భక్తి కొనసాగిస్తూ ఉండాలి. మనం చేసే హరినామ జపము కానివ్వండి, భగవద్గీత అధ్యయనము కానివ్వండి, ఈ సాధన భక్తి కొనసాగిస్తూ ఉండాలి. అప్పుడు మన దృఢ నిశ్చయం అనేది కనిపిస్తుంది. సో ఉత్సాహాత్ నిశ్చయాత్ ధైర్యాత్ తత్తత్ కర్మ ప్రవర్తనాత్ సంగత్యాగో సతో వృత్తే షడ్భిర్భక్తి ప్రసిద్ధ్యతి అని చెప్పారు. అయితే 6 విషయాలు కనుక మనం చేస్తే భక్తిలో చాలా చాలా షడ్భిర్భక్తి ప్రసిద్ధ్యతి, చాలా ఎదుగుతాము అని మనకి ఆచార్యులు గోస్వాములు చెప్తున్నారన్నమాట. ఏంటది? ఉత్సాహాత్, నిశ్చయాత్, ధైర్యాత్. ఇవి ఫస్ట్ 3. ఉత్సాహం అంటే ఉత్సాహం ఉండాలి. ఎప్పుడు కూడా భక్తి మార్గంలో మనము ఉత్సాహంగా ఉండాలి. జపం చేస్తున్నామంటే ఒక ఉత్సాహంతో మనం కూర్చోవాలి. ఇదేంటి ఇక మళ్ళీ పొద్దున్న లేవాలి, తలనొప్పి అయిపోయింది, చేయాల్సి వస్తుంది అనే భావంతో చేయకూడదు. ఇప్పుడు లేవాలి. రాత్రి పడుకునేటప్పుడే సీరియస్ భక్తులు పొద్దున లేస్తాను, జపం చేస్తాను, ఆహా ఎంత అద్భుతంగా ఉంటుంది బ్రహ్మ ముహూర్తంలో, ఆ హ్యాపీనెస్తో పడుకుంటున్నారు అనుకోండి మీరు, అప్పుడు నిజంగానే ఉత్సాహం ఉన్నట్టు లెక్క. లేకపోతే పొద్దున లేవాలి, తలనొప్పి అయిపోయింది, ఎన్ని రోజులు ఇలా చేయాలి, ఆ, సో అవి అటువంటి ఫీలింగ్ వస్తే ఉత్సాహం లేనట్టు, ఏదో బలవంతంగా చేస్తున్నాము, అలా కాదు. ఉత్సాహం అంటే ఎల్లప్పుడూ రెడీగా ఉండడం, ఎనర్జీ లెవెల్స్ హైగా ఉండడం. ఏ విధంగా భౌతికవాదులు ఉన్నారు కదా, వాళ్ళు చూడండి భౌతిక కార్యాలలో ఎంత ఉత్సాహం చూపిస్తారు. సినిమాలు కానివ్వండి, క్రికెట్లు కానివ్వండి,
ఎంత ఉత్సాహం ఉంటుంది వాళ్ళకి. ఆ క్రికెట్ చూస్తుంటే అసలు ఆ బ్యాట్స్మెన్ కంటే ఎక్కువ ఉత్సాహం ఈ టీవీలో చూసే వాళ్ళకు ఉంటుంది. వీళ్ళు ఇక్కడ ఎగిరి గంతులు వేస్తూ ఉంటారు. చూడండి, అంత ఉత్సాహం చూపిస్తున్నారు కదా వాళ్ళు. అటువంటి ఉత్సాహమే మనకి కృష్ణ భక్తిలో ఉండాలండి. ఆ, మనం హరికథ వింటూ ఉంటే, భగవద్గీత వింటూ ఉంటే ప్రపంచం ప్రపంచమంతా మరిచిపోయి మనసంతా దీంట్లో నిమగ్నం అయిపోవాలి. ఆ ఉత్సాహంతో, ఆ ఇంట్రెస్ట్తో మనము చూడాలి. ఏదైనా సేవ చేయాలంటే కూడా ఉత్సాహంతో రావాలి. రైట్. ఎప్పుడెప్పుడు సేవలో కూడా వెనకాడుతూ ఉంటాము. ప్రభుజీ, నా పేరు తీసుకోకండి, సమయం ఉంటే చెప్తాను. ఆ విధంగా కాదు, సేవలో కూడా ముందుకు రావాలి. రైట్. సో ఆ విధంగా ఉత్సాహం చూపించాలి భక్తిలో. ఏ కార్యమైనా కానివ్వండి, మనం లేజీగా బద్ధకంగా ఉండకూడదు. భక్తులు అంటే వాళ్ళు చాలా ఉత్సాహపూరితమైన వాళ్ళు. ఎంత ఉత్సాహం అంటే భక్తుల ఉత్సాహాన్ని చూసి బయటి వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఆహాహా, ఈయన ఏం టాబ్లెట్ వేసుకున్నాడు ఇలా ఉన్నాడు అనేది. రైట్. వాళ్ళకే డౌట్ వచ్చేస్తుంది. ఆ విధంగా వాళ్ళు మనల్ని చూసి వాళ్లకు ప్రేరణ దక్కుతుంది. కరెక్టా కాదా? మనమే డిప్రెషన్లో ఉన్నాం అనుకోండి, మనమే ఎప్పుడెప్పుడు టెన్షన్లో ఉంటున్నాము, మూడు బాగాలేదు. ఆ, అలా ఉంటే ఎదుటి వాళ్ళు మనల్ని చూసి, అరే ఇంత భక్తి చేస్తున్నావు, నీ మూడే బాగాలేదు, ఇంకా నా మూడేం సెట్ చేస్తావు నువ్వు, కరెక్టా? సో ఆ విధంగా ప్రభుపాదుల వారు అంత వృద్ధులైనప్పటికీ శారీరకంగా ఆ ఎంత ఉత్సాహాన్ని వారు ప్రదర్శించారు. ఆ ఉత్సాహాన్ని చూసి వీళ్ళందరూ ఆశ్చర్యపోయారే, 70 ఏళ్ల ముసలివాడు ఇంత ఉత్సాహం చూపిస్తున్నాడు. ఆ, వందల మందికి వండి పెడుతున్నాడు, గిన్నెలు తోముతున్నాడు, ఏదో ఉంది ఈయన దగ్గర, అది మాకు కూడా కావాలి అని. ఆ విధంగా ఈ పాశ్చాత్య దేశంలో ఉన్న యువకులందరూ కూడా అలా ఆకర్షించడం అనేది జరిగింది. సో ఆ విధంగా ఉత్సాహం ఉండాలి, చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఉత్సాహాత్ నిశ్చయాత్. ఉత్సాహంతో పాటు మనకేం కావాలి? దృఢ నిశ్చయం కావాలి. ఎందుకో తెలుసా? ఉత్సాహం ఏంటంటే ఎప్పుడెప్పుడు ఆ బలూన్ లాగా ఉంటుంది అనమాట. బలూన్లో గాలి పుస్సని వెళ్ళిపోతుంది తర్వాత. సో ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో చాలా మంది భక్తులు ఉత్సాహం చూయిస్తారు. దాని తర్వాత బలూన్లో నుంచి గాలి ఏ విధంగా పోతుందో అలా ఎప్పుడెప్పుడు పోయే అవకాశాలు ఉంటాయి, అనేక కారణాల వల్ల. ఆ, సో అలా ఉండకూడదు. అందుకనే నెక్స్ట్ ప్రిన్సిపల్ ఏం చెప్పారు? ఉత్సాహాత్ నిశ్చయాత్. దృఢ నిశ్చయం గురించి మాట్లాడాం కదా. అదే, దృఢ నిశ్చయం ఉంటే ఆ ఉత్సాహం ఎల్లప్పుడూ ఉంటుంది. అది ఇంపార్టెంట్. దృఢ నిశ్చయం లేకపోతే ఒక 4 రోజులు ఉత్సాహం చూపిస్తాం, దాని తర్వాత కనిపించం కాక కనిపించం అసలు. అలా అయిపోతుంది అన్నమాట. సో ఉత్సాహ నిశ్చయాత్. దాని తర్వాత ఏంటో తెలుసా? ముఖ్యమైనటువంటి ధైర్యాత్. అంటే ఓపిక, సహనము. ఇంకా తెలుగులో అంటారు కదా, ఏంటది? నిరీక్షణ. ఎదురు చూస్తూ ఉండాలి ఓపికతో. దాని అర్థం ఏంటి? మనకేదో ఉత్సాహం ఉంది కాబట్టి, దృఢ నిశ్చయం ఉంది కాబట్టి వెంటనే ఫలితాలు వస్తాయా? వెంటనే నా హృదయం శుద్ధమైపోతుంది, నాకు భగవంతుడి దర్శనం దక్కిందండి, అలా జరుగుతుందా? కాదు కదా. చాలా కృషి చేయాల్సి వస్తుంది. సో ఎంత ఉత్సాహము, ఎంత నిశ్చయం ఉన్నప్పటికీ మనకి ఉన్నతమైన ఆధ్యాత్మిక తత్వాలు తత్వాల యొక్క అనుభూతి కలగడానికి, భగవంతుడి సాక్షాత్ దర్శనం దక్కడానికి సమయం పట్టొచ్చు. అందుకనే ధైర్యాత్, ఓపిక, సహనము కావాలి. ఇవాళే వచ్చేసి రేపు కృష్ణుడి దర్శనం కావాలంటే కుదరదు కదా. ఆ, గొప్ప గొప్ప యోగులు, మునులు వేల వేల సంవత్సరాలు వాళ్ళు తపస్సు చేసిన తర్వాత కూడా శ్రీ మహావిష్ణు యొక్క దర్శనం వాళ్ళకు దక్కట్లేదు. మనం 2 రోజులలో నాకు దర్శనం కావాలి గురూజీ, ఇంకెన్ని సంవత్సరాలు చాంటింగ్ చేయాలి ప్రభుజీ, 15 ఏళ్ల నుంచి చేస్తున్నాను, అనర్థాలు పోవట్లేదు. అటువంటి ప్రశ్నలు కూడా అడుగుతారు కొంతమంది సీనియర్స్ ఎప్పుడెప్పుడు, 15-20 ఏళ్ళు అయిన తర్వాత కూడా. అందుకనే థర్డ్ పాయింట్ ఏంటి? ఓపిక, సహనం కావాలి. ఆ, నిరీక్షించాలి, భగవంతుడి కృప కోసము నిరీక్షించాలి. ఈ నిరీక్షణ గురించి బ్రహ్మదేవుడు వారి ప్రార్థనలో చెప్తారనమాట. తత్తేను కంపాసు సమీక్ష్యమాణో భుంజానమేవాత్మకృతం విపాకం హృద్వాగ్వపుర్భిర్విదధన్ నమస్తే జీవేతయో ముక్తిపదే సదాయ భాక్ అని బ్రహ్మదేవుడు ప్రార్థిస్తున్నారు. తత్తేను కంప సుసమీక్షమాణో. మీ అనుకంప, అనుకంప అంటే కృప, మీ కృప కోసము కృష్ణ నేను జీవితాంతం ఎదురు చూడడానికి సిద్ధంగా ఉన్నా. ఇదేదో సినిమా డైలాగ్ లాగా ఉందా? కాదు. సినిమాలలో హీరో హీరోయిన్ గురించి ఇలా డైలాగ్ చెప్తాడు, నీ కోసం జీవితాంతం కూడా ఎదురు చూస్తానని. కానీ అది జరగని పని.
కానీ ఇక్కడ బ్రహ్మదేవుడు తన స్వామి అయినటువంటి భగవంతుడి కోసం, కృష్ణుడి కోసం తను చెప్తున్నారు, తత్తేనుకంప, మీ అనుకంప, మీ కృప కోసము సుసమీక్షమాణం, జీవితాంతం ఎదురు చూస్తాను. ఒకే జీవితం కాదు, ఎన్ని జీవితాలు పట్టినా పర్వాలేదు. కానీ నేను ఏదో మీరు నాకు కృప చూపించలేరు కాబట్టి, నా వైపు చూడట్లేరు కాబట్టి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయే ప్రసక్తే లేదు కృష్ణ అని తను ప్రార్థిస్తున్నాడు. ఇది సిక్స్ అష్టకంలో కూడా వస్తుంది, కరెక్టా? గుర్తొచ్చిందా కొంతమందికి? 8వ శ్లోకం, లాస్ట్ శిక్షాష్టకంలో. చెప్పండి ఎవరైనా, గుర్తుందా ఎవరికైనా? ప్రభుజీ ఆశ్లిష్యవా యా, వెరీ గుడ్. పాదరతాం పినష్టం. ఎస్, చెప్పండి, ఫుల్ ఫుల్ శ్లోకం చెప్పండి. ఆశ్లిష్యవా పాదరతాం పినష్టు మాం అదర్శనాదర్శ మహతాం కరోతు మాం యథా తథా వా విదతాతులం పటో మత్ప్రాణనాదస్య స ఏవ నాపర. వెరీ గుడ్, చాలా అద్భుతంగా ప్రభుజీ నా చెప్పారు. వాయిస్ ఎస్ ఎస్, వినబడింది, కొంచెం బ్రేక్ అయింది, బట్ ఇట్స్ ఓకే. సో ఆశ్లిష్యవ పాదరతాం పినష్టుమా, కృష్ణ నీకు కావాలంటే నన్ను ఇలా దగ్గర తీసుకో నీ ఒడిలో, లేకపోతే నన్ను నీ కాళ్ళ కింద వేసేసి తొక్కేసి, ఏది చేసినా కానీ పర్వాలేదు, కానీ నేను మాత్రం మిమ్మల్ని వదలను అని భక్తుడి భావం. ఈ విధంగా చైతన్య మహాప్రభుల వారు భక్తులకు ఇటువంటి భావం ఉండాలన్నమాట. ఆ, ఇది మనకు కృష్ణుడి పట్ల ఉన్నటువంటి తీవ్రమైన ప్రేమ ప్రదర్శిస్తుంది. కరెక్ట్. ఎందుకంటే ఎవరైతే మనల్ని ప్రేమిస్తున్నారో వాళ్ళని ప్రేమించడం సులభమే, ఒప్పుకుంటారా? కానీ ఎప్పుడైతే ఆ ప్రేమ స్పందన జరగదో అప్పుడు కూడా ప్రేమించడం అనేది నిస్వార్థమైన ప్రేమ. నిస్వార్థమైన ప్రేమ అంటే మనం ప్రేమిస్తున్నాము కానీ ఏది కూడా ఆశించట్లేదు. అరే, రి రిటర్న్లో ఆ వ్యక్తి కూడా నన్ను ప్రేమిస్తాడు అనేది కూడా ఆశించట్లేదు మనం. ఆ భావంతో మనం కృష్ణుణ్ణి ఆరాధించాలి, కృష్ణుణ్ణి ప్రేమించాలి. సో ఆ విధంగా ఉత్సాహాత్ నిశ్చయాత్ ధైర్యాత్ బ్రహ్మదేవుడు చెప్పారు. భుంజానమేవాత్మ కృతం విపాకం, ఇంకా నా పూర్వంలో నేను చేసినటువంటి కర్మల యొక్క ఫలితాలు అనుభవిస్తూ నేను ఎదురు చూస్తూ ఉంటాను కృష్ణ. కేవలం అలాగే ఎదురు చూడడం కాదు, నా కర్మ ఫలితాలు నాకు దక్కుతున్నాయి, అవి నేను చేసిన కర్మలు మాత్రమే అని నాకు తెలుసు. దాన్ని అనుభవిస్తూ అనుభవిస్తూ నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇంకా బ్రహ్మదేవుడు లాస్ట్లో ఏం చెప్పారు ఆ శ్లోకంలో? అలా ఎవరైతే ఎదురు చూస్తారో అటువంటి వాళ్ళకి భగవద్ధామానికి వెళ్ళే హక్కు దక్కుతుంది. ఆ విధంగా మనము దృఢ నిశ్చయాన్ని చూయించాలండి. ఉత్సాహాత్ నిశ్చయాత్ ధైర్యాత్, ధైర్యాత్ అంటే ఓపిక సహనము కావాలి. తత్తత్ కర్మ ప్రవర్తనాత్, నాలుగవదేంటి? తత్తత్ కర్మ ప్రవర్తనాత్ అంటే భక్తితో కూడినటువంటి కార్యాలు, శ్రవణం, కీర్తనం, స్మరణం, ఇటువంటి కార్యాలు చేయాలి. ఏదో ఉత్సాహం ఉందండి చాలా, కృష్ణుడి కోసం చేయాలి. సార్ హరే కృష్ణ మహామంత్రం జపిస్తారా? అది చేయడంలో ఇంట్రెస్ట్ లేదండి. భగవద్గీత చదువుతారా? అది ఇంట్రెస్ట్ లేదండి. అయితే చెల్లదు. ఉత్సాహం ఎలా సరైన దిశలో చూపించాలి. కరెక్ట్. సో ఉత్సాహం అంటే కేవలం మాటల ద్వారా కాదు, మనం జపంలో చూయించాలి, భగవద్గీత చదవడంలో చూయించాలి. యా, ఒకసారి భగవద్గీత ఓపెన్ చేసి చదవడానికి కూర్చుంటున్నప్పుడు ఇలా వెంట్రుకలు నిలబడాలి యాక్చువల్గా, అంత ఉత్సాహం రావాలి. ఇప్పుడు నేను భగవద్గీత చదవబోతున్నా, అద్భుతం, నో బడీ షుడ్ డిస్టర్బ్ మీ, ఓపెన్. ఆ ఉత్సాహంతో కూర్చోవాలన్నమాట. ఎంత అద్భుతమైన భువన మంగళం అన్నమాట భగవద్గీత. అది మన చేతిలో ఉంది. అది కూడా ప్రభుపాదుల వారి లాంటి శుద్ధ భక్తులు రాసిన తాత్పర్యాలు చదివే అవకాశం ఉంది. ఆ, అది మనం గుర్తుపెట్టుకొని ఆ ఉత్సాహంతో అక్కడ కూర్చోవాలి. అందుకని తత్తత్ కర్మ ప్రవర్తన, అటువంటి భక్తితో కూడిన కార్యాలు చేయడం చాలా ముఖ్యము. అయితే ఉత్సాహాత్ నిశ్చయాత్ ధైర్యాత్ తత్తత్ కర్మ ప్రవర్తన సంగత్యాగ. సంగత్యాగ అంటే దుస్సంగాన్ని త్యజించాలి, చెడు సాంగత్యాన్ని త్యజించాలి. చెడు సాంగత్యం అంటే ఏంటి? ఏదైతే మనకి భక్తికి ప్రతికూలం. చాలా సింపుల్. మనం సినిమా పాటలు వింటాం, సినిమాలు చూస్తాం, పిచ్చి పిచ్చి ఫ్రెండ్స్లు ఉంటారు, వాళ్ళకి ఎటువంటి భక్తితో సంబంధం లేదు, మంచి పనులతో సంబంధం లేదు, అనవసరమైన టాపిక్లు మాట్లాడుతూ ఉంటారు. ఇదంతా కూడా మనకి భక్తికి ప్రతికూలమా అనుకూలమా? ప్రతికూలం. ఇది మనకు భక్తికి ఏ విధంగానూ పనికిరాదు. సో అందుకనే అటువంటి వాళ్ళ సాంగత్యాన్ని త్యజించాలి, చాలా ముఖ్యం. సంగత్యాగ సతో వృత్తే. సతో వృత్తే అంటే
భక్తుల సాంగత్యం పెంచుకోవాలి, ఆచార్యులు చూపించినటువంటి మార్గంలో నడవాలి. అప్పుడేమవుతుంది? 6 విషయాలు చేస్తే అప్పుడు మనకి షడ్విర్భక్తి ప్రసిద్ధ్యతి, భక్తిలో మనం ఎదుగుతాం అని చెప్పారు. ఓకే, జస్ట్ ఈ పాయింట్ యాడ్ చేశాను ప్రీవియస్ శ్లోకాకి. ఇప్పుడు ఇవాళ చూడబోయే శ్లోకం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇది 15వ శ్లోకం. చదవాలనుకునే వాళ్ళు దయచేసి హ్యాండ్ రేస్ చేయొచ్చు. ఎనీబడి వాంట్స్ టు రీడ్? ఓకే, యా, మైథిలి మాతాజీ, గో హెడ్. హరే కృష్ణ ప్రభుజీ, హరే దండోత్ కృష్ణ, దండవత్ ప్రణామ్. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం. అనువాదము: జ్ఞాన సాధన యజ్ఞంలో నెలకొనే ఇతరులు దేవదేవుడిని అద్వితీయునిగా, బహురూపునిగా, విశ్వరూపములో పూజిస్తారు. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. సో ఇక్కడ ఈ శ్లోకంలో సందర్భం ఏంటంటే, మీకు అందరు గుర్తుంది, 12వ శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్పారు? మోఘాశమోఘ కర్మాణో మోఘ జ్ఞాన విచేతసః రాక్షసిమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. అయితే అక్కడ ఏం చెప్పారు? ఈ మోఘాశమోఘ కర్మాణం అంటే ఈ మోహంలో పడిపోయినటువంటి వ్యక్తులు, వాళ్ళు ఎప్పుడు కూడా రాక్షసి ఆసురీం శైవ, రాక్షస భావాన్ని, ఆసుర భావాలను పెంపొందించుకుంటున్నటువంటి వ్యక్తులు, వాళ్ళ యొక్క మోక్షవాంఛలు, కామ్యకర్మలు, జ్ఞాన సాధన అంతా కూడా వ్యర్థమవుతుంది. గుర్తొచ్చిందా మీకు? ఇది మనం చర్చించాం. సో అటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా కృష్ణుడి ఆశ్రయాన్ని తీసుకోరు. మరి దాని తర్వాత మరి ఎవరు తీసుకుంటారండి ఆశ్రయాన్ని అంటే, మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః అని చెప్పారు. అరే, మహాత్ములు ఎవరైతే ఎల్లప్పుడూ కృష్ణుడి స్మరణలో నెలకొని ఉంటారో అటువంటి వాళ్ళు భగవంతుడి ఆశ్రయాన్ని తీసుకుంటారు. ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ అర్థమయ్యాయి కదా మీకు? ఒకటి కంప్లీట్గా రిజెక్ట్ చేసేస్తారు, రాక్షసులు, అసురులు, నాస్తికులు. ఇంకొకటి శుద్ధ భక్తులు, ఎల్లప్పుడూ కృష్ణుల్లో నిమగ్నమే ఉంటారు. మరి 15వ శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్తున్నారు తెలుసు? ఈ రెండింటి మధ్యలో ఇంకో కేటగిరీ ఉంది, దాని గురించి కూడా చెప్తున్నారు. ఇంకో కేటగిరీ ఏంటి గురుజీ? ఇంకో కేటగిరీ ఏంటంటే, వీళ్ళు కృష్ణుడి దగ్గరకు వస్తారు కానీ అంత గొప్ప మహాత్ములు కాదు. మహాత్ములు అంటే శుద్ధ భక్తులు. ఎవరు? ప్రహ్లాదుడు, ధ్రువుడు ఫర్ ఎగ్జాంపుల్. అంటే ధ్రువుడు ఆ, శుద్ధం, శుద్ధీకరణ అయిన తర్వాత ధ్రువుడు స్టార్టింగ్లో తను వెళ్ళింది అశుద్ధమైన భావంతో, కరెక్ట్. సో ఆ విధంగా గొప్ప గొప్ప మహాత్ములు. కానీ కొంతమంది భగవంతుడి దగ్గరకు వస్తారు, వాళ్ళు అంత శుద్ధ భక్తులు కాదు. అయితే అది ఏ శ్లోకంలో చెప్పబడింది? చతుర్విధ భజంతే మాం, 7వ అధ్యాయంలో. గుర్తొస్తుందా? చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. అక్కడ కృష్ణుడు చెప్పారు, చతుర్విధ భజంతే మాం, 4 రకాల వ్యక్తులు నా దగ్గరకు వస్తారు. అందులో ఒకరు శుద్ధ భక్తులు. ఎవరు? జ్ఞానీచ. జ్ఞాని అంటే శుద్ధ భక్తులు అనమాట ఆ సందర్భంలో. కానీ ఇంకా 3 ఉన్నారు. వాళ్ళు భగవంతుడి యొక్క ఆశ్రయాన్ని తీసుకుంటారు కానీ శుద్ధమైన భావంతో కాదు. అది ఎవరు? ఫస్ట్ ఆర్తో, సెకండ్ అర్థార్థి, థర్డ్ జిజ్ఞాసు. ఆర్తో అంటే ఏంటి? ఎవరికైతే లైఫ్లో ప్రాబ్లమ్స్ వచ్చాయి, వస్తారు కదా వాళ్ళు కూడా దేవుడి దగ్గరికి, దేవుడా చాలా ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి కాపాడండి అని వస్తారు. అయితే వాళ్ళు కూడా ఆశ్రయాన్ని తీసుకుంటారు. ఆ, అది వ్రతాలు, నోములు చేస్తారు కదా ఆ ప్రాబ్లం పోవాలని, రైట్? అది. రెండవది ఏంటి? అర్థార్థి అంటే కొంచెము వాళ్ళకి ప్రాబ్లం లేదు కానీ కొంచెం ధనము కావాలి, కొంచెం దేవుడా ఇప్పించండి, చాలా ధనవంతుడు అవ్వాలనుకుంటున్నాను. తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా ధనం కోసం చాలామంది వేడుకుంటారు, ఎందుకంటే ఆయన లక్ష్మీపతి కాబట్టి. ఆ, సో ఆ విధంగా, సో లక్ష్మీపతి దగ్గరకు వెళ్తాం ఎప్పుడెప్పుడు? లక్ష్మీపతి తప్ప లక్ష్మిలో ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ లక్ష్మీపతిని మర్చిపోతాం, రైట్? లక్ష్మీపతి గారు, మీ లక్ష్మి నాకు కావాలి, మీరు నాకు వద్దు, రైట్? అది మంచి భావం కాదు, రైట్? మీ లక్ష్మి కావాలని అంటే నాకు ధనము, సంపత్తి ఇదంతా ఇప్పించండి, వెంకటేశ్వర గోవింద గోవింద, రైట్? ఆ విధంగా కూడా కొంతమంది కోరుతారు. ఆఫ్ కోర్స్ చాలా మంది శుద్ధమైన భావంతో కూడా వెళ్తారు. ఇదంతా మిక్స్ కేటగిరీ అన్నమాట. సో ఆ విధంగా ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, సెకండ్ ధనము కోరుకుంటున్న వాళ్ళు, థర్డ్ ఏంటంటే వీళ్ళు జిజ్ఞాస కోసం వస్తారు. ఎప్పుడెప్పుడు వస్తారుగా కొత్తగా ఇస్కాన్లో, అదేంటి ఇలా ప్రణామాలు చేస్తున్నారేంటి మీరు? ఆ?
తెలుసుకోవడానికి వచ్చారు అంతే. వాళ్ళ జ్ఞానం లేదు, కానీ ఏదో ఇక్కడ బాగుంది, చాలా చదువుకున్న వాళ్ళు ఇస్కాన్లో ప్రచారం చేస్తున్నారు, ఐఐటీలు ఐఐఎంలు, ఏదో ఉంది ఇక్కడ, చూద్దాం ఏంటో, వెళ్ళి చూద్దాం. ఆ విధంగా కూడా కొంతమంది వస్తారు కృష్ణుడి దగ్గరికి, కరెక్టా? అటువంటి వాళ్ళని జిజ్ఞాసులు అని అంటారు. సో ఈ మూడు రకాల వ్యక్తులు భగవంతుడి ఆశ్రయాన్ని తీసుకున్నారు, కానీ వీరి భావము ఉన్నతమైనది కాదు. ఎందుకంటే తీ ప్రాబ్లం తీర్చుకోవడానికి కోసం వచ్చారు. ప్రాబ్లం తీరిన తర్వాత మళ్ళీ భగవంతుడిని మర్చిపోతారు. అవుతుంది కదా ఎప్పుడు, చాలాసార్లు మనం చూస్తాం. కృష్ణ, నువ్వు నా ప్రాబ్లం తీర్చేసావు, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్, ఇక మళ్ళీ టైం ఉంటే కలుద్దాం నిన్ను, అలా అయిపోతుంది. ధనము కూడా అలాగే. ఆ, సో ఆ విధంగా వీళ్ళు ఉన్నతమైన భావంతో రాలేదు. ఇది మనం 7వ అధ్యాయంలో చూసాం, కరెక్టా? కానీ ఈ 15వ శ్లోకంలో ఇంకా ముగ్గురు గురించి చెప్తున్నారు. వాళ్ళు కూడా వస్తారు, కానీ ఉన్నతమైన భావంతో రారు. వాళ్ళ గురించి చెప్పారు. ఏంటి, ఎవరా ముగ్గురు? ఇక్కడ ఆ ముగ్గురు ఎవరంటే, ప్రత్యేకంగా వీళ్ళు యజ్ఞాలు చేస్తారనమాట. సో ఫస్ట్ ఎవరు? ఫస్ట్ వాళ్ళని ఇంగ్లీష్లో మోనిస్ట్ అని అంటారు. మోనిస్ట్ అని అంటే ఎవరైతే భగవంతుడు ఇంకా నేను ఒకటే అని అనుకుంటారో అటువంటి కేటగిరీ కూడా ఉంది. విన్నారా ఎప్పుడైనా? ఏంటి మీరు భగవంతుని వెతుకుతున్నారు, నువ్వే భగవంతుడివి అని ఇలా కూడా చెప్తారు కొంతమంది. కొన్ని సంస్థలలో ఇలా కూడా ప్రచారం నడుస్తుందన్నమాట. సో యాక్చువల్గా ఇది కరెక్ట్ కాదు. ఆబ్వియస్గా మనం భగవంతుళ్ళం కాదు. మనం భగవంతులం అయి ఉంటే ఎందుకండి ఇంత కష్టాన్ని, ఇంత దుఃఖాన్ని అనుభవిస్తున్నాం, ఒక్కసారి ఆలోచించండి. సో ఆ విధంగా చాలామంది ఆ, ఆ, ఇలా ప్రచారం చేస్తూ ఉంటారు. మీరే భగవంతుడు, బయట ఎక్కడ వెతుకుతున్నారు, నువ్వే, ఆ విధంగా అంటారు. సో ఇటువంటి వాళ్ళు కూడా ఆరాధిస్తారు. వాళ్ళు ఏ విధంగా ఆరాధిస్తున్నారు? కృష్ణుడు ఒక గొప్ప వ్యక్తి, కృష్ణుడు భగవంతుడు అని కాదు. అరే, కృష్ణుడికి నాకు ఎటువంటి తేడా లేదు, నేనే కృష్ణుడిని. రైట్. ఒక పక్కన గర్ల్ ఫ్రెండ్ పెట్టుకుంటాడు, ఈమె రాధా, నేను కృష్ణుడిని. ఈయన కృష్ణుడిలాగా వేషం వేస్తున్నాడు అనమాట. సో ఈ విధంగా సొంతంగానే నేనే కృష్ణుడిని ఆ విధంగా భావించే వాళ్ళు కూడా ఒక రకంగా వాళ్ళని వాళ్ళే ఆరాధిస్తున్నారు యాక్చువల్గా. భగవంతుడిని కాదు, ఎందుకంటే వాళ్ళే భగవంతుడు అని అనుకుంటున్నారు అనమాట. రైట్. ఇంకా రెండవది ఏంటంటే, అనేక దేవి దేవతలను పూజిస్తారు కొంతమంది, కరెక్టా? సోమవారం ఈ మందిరము, మంగళవారం ఆ మందిరము, బుధవారం ఈ మందిరము, గురువారం ఆ మందిరం, ఈ విధంగా ప్రతి ఒక్క రోజుకి ఒక్కొక్క దేవి దేవతలను పూజిస్తారు. అయితే వాళ్ళని అడగండి, అరే అరే అందరూ ఒకటే కదా, ఏంటి తేడా? అందరూ పూర్ణ పురుషోత్తమ భగవానుడిలే. ఆ ఆ దేవుడు కూడా పూర్ణ పురుషోత్తమ భగవానుడే, సాయిబాబా కూడా పూర్ణ పురుషోత్తమ భగవానుడే, అంతా అంతా ఒకటే. ఆ భావంతో కూడా కొంతమంది కృష్ణుణ్ణి ఇండైరెక్ట్ గా వర్షిప్ చేస్తున్నారు, కరెక్టా? డైరెక్ట్ గా చేయట్లేదు, ఇండైరెక్ట్ గా చేస్తున్నారు. ఇది రెండవ కేటగిరీ. ఇంకా మూడవ కేటగిరీ ఏంటి? ఎవరైతే కృష్ణుణ్ణి విశ్వరూపములో ఆరాధిస్తారు. విశ్వరూపం తెలుసు కదా, 11వ అధ్యాయంలో వస్తుంది విశ్వరూపము, భగవంతుడు విశ్వరూపం చూపిస్తారు. సో విశ్వరూపం అనేది ఈ భౌతిక ప్రకృతిలో భగవంతుడు ఏ విధంగా నివసిస్తున్నారు అనేది చూడొచ్చు అన్నమాట. రైట్. సో అలా ఎవరికైతే ఈ భౌతిక ప్రకృతి తప్ప ఎటువంటి అవగాహన కలిగే అవకాశం లేదు, అటువంటి వాళ్ళకి విశ్వరూప దర్శనం దక్కుతుంది. సో విశ్వరూపంలో చూపించేది ఆ రూపం ఏదైతే ఉందో అది తాత్కాలికమైన భౌతిక రూపం, అది ఉన్నతమైనది కాదు. మీరు ఎప్పుడైనా చూసారా విశ్వరూపం మందిరాలు ఉన్నాయా ఎక్కడైనా? జనరల్గా లేవు, రైట్. సో అది ఎందుకంటే తాత్కాలికమైన రూపం. సో కొంతమందికి ఎవరికైతే ఆ ఈ భౌతిక ప్రకృతి తప్ప ఏది కనిపించదో అటువంటి వాళ్ళు భగవంతుణ్ణి విశ్వరూపంలో వాళ్ళు ఆరాధిస్తారు. విశ్వరూపంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ లోకంలో పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి కదా, విశ్వరూపం ప్రకారం ఆ చెట్లు అనేవి భగవంతుడి శరీరం మీద ఉన్న వెంట్రుకలు. అర్థమైంది కదా, ఆ విధంగా. సో అలా అని భగవంతుడి యొక్క రూపాన్ని ప్రకృతిలో వాళ్ళు చూడడానికి ప్రయత్నిస్తారు. సో ఈ మూడు కేటగిరీలు కూడా ఉన్నాయన్నమాట. వాళ్ళ గురించి ఈ ఒక్క శ్లోకంలో ప్రత్యేకంగా చెప్పబడింది. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఎవరు హ్యాండ్ రేస్ చేశారు? మైథిలి మాత, చెప్పండి, మీకేమైనా ప్రశ్న ఉందా? ప్రభుజీ, ఇప్పుడు మీరు మోనిస్ట్ అని చెప్పారు కదా, భగవంతుడు నేను ఒక్కటే అనుకుంటారు. వాళ్ళు అద్వైత సిద్ధాంతం ఫాలో అయ్యే వాళ్ళు ఒకటేనా ప్రభుజీ? కరెక్ట్, కరెక్ట్. అద్వైత అంటేనే అది కరెక్ట్. ఇది శంకరాచార్యులు ఎవరు ఏదైతే ప్రాపగేట్ చేశారో, నాకు భగవంతుడికి తేడా లేదు, అద్వైత
అలా. కరెక్ట్. ఓకే. సో యాక్చువల్గా భగవంతుడికి మనకి తేడా ఉంది కూడా లేదు కూడా. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎలా తేడా లేదు అని అన్నప్పుడు భగవంతుడు మనము గుణానుసారంగా ఒకటే. అంటే భగవంతుడు సచ్చిదానందము, మనమందరం ఆత్మలం కూడా సచ్చిదానందం, మనం కూడా శాశ్వతము, మనం కూడా పూర్తి జ్ఞానం పొందిన వాళ్ళం, ఇంకా మనం కూడా పూర్తి ఆనందాన్ని అనుభవించే వాళ్ళం. సత్ చిత్ ఆనందం. రైట్. ఆ గుణాన్ని క్వాలిటేటివ్లీ వన్ అని అంటారు. గుణాన్ని చూస్తే ఒకటి, కానీ క్వాంటిటీ చూస్తే వేరు. రైట్. సో అందుకనే ఆ, భగవంతుడు ఎప్పుడు కూడా పతితుడు అవ్వదు. భగవంతుడు ఎవరి వశంలో లేరు. భగవంతుడికి ఎటువంటి స్తోత్రము లేదు. కానీ మనము పతితులయ్యే అవకాశం ఉంది కదా. మనం ఆధ్యాత్మిక జగత్తు నుంచి వచ్చాం కింద పడి. కరెక్టా కాదా? కానీ భగవంతుడు ఎప్పుడు కూడా పడరు. ఇంకా మనం భౌతిక ప్రకృతికి రాగానే, భౌతిక జగత్తుకు రాగానే ఎవరి ఆధీనంలోకి వచ్చాము? మాయా ఆధీనంలోకి వచ్చాం. కరెక్ట్. కానీ భగవంతుడు కూడా భౌతిక ప్రకృతికి, భౌతిక జగత్తుకు వస్తారు. కరెక్టా? లీల చేయడానికి కృష్ణుడు, వరాహ, నరసింహ, వామన. కానీ ఆయన మాయా ఆధీనంలోకి వస్తాడా? రాడు. ఎందుకంటే మాయ తన ఆధీనంలో పనిచేస్తుంది కాబట్టి. సో ఆ విధంగా మనకి భగవంతుడికి అనేక తేడాలు ఉన్నాయి. ఆ తేడాలు మర్చిపోకూడదు. రైట్. సో ఆ విధంగా కొంతమంది దీన్ని చాలా ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్తారు అనమాట. మనమే భగవంతుళ్ళము. అరే నువ్వే భగవంతుడివి అయితే ఎందుకు దుఃఖాలను అనుభవిస్తున్నావు? కరెక్టా కాదా? నువ్వు భగవంతుడివి అయితే ఇప్పుడు నువ్వు కోరుకోవాలి నాకు ముసలితనం రాకూడదని. కాదు, నీ ముసలితనం కూడా నువ్వు కాపాడలేకపోతున్నావు. నువ్వు ఎటువంటి భగవంతుడు చెప్పు? ఆ? నీకు అనేక రోగాలు వస్తున్నాయి. భగవంతుడు అంటున్నావు రేపు మీకు జలుబు చేస్తుంది, జ్వరం వస్తుంది. భగవంతుడైతే నీకు రోగాలు కూడా రాకూడదు. ఇంకా భగవంతుడైతే ఆఖరికి నీకు మృత్యువు కూడా రాకూడదు. మృత్యు, రోగాలు, ముసలితనం అంతా కూడా నిన్ను కంట్రోల్ చేస్తున్నావు. నువ్వు ఎటువంటి భగవంతుడు? రైట్. సో అందుకనే మనం భగవంతులం కాదు, మనం జీవాత్మలము, భగవంతుడి అంశములం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు చైతన్య మహాప్రభుల వారు చెప్పారు. ఎప్పుడైతే నాకు భగవంతుడికి తేడా లేదు అని అనుకున్నామో అప్పుడు ఏమవుతుందో తెలుసా? అప్పుడు భక్తి అనే పదానికి అర్థమే ఉండదు. ఎవరిని భక్తి చేస్తారు? ఎవరికి భక్తి చేస్తారు మీరు? భక్తి అని అంటే ఒక స్వామి ఉండాలి, ఆ స్వామి ఆధీనంలో ఒకరు ఉండాలి. ఆ స్వామి ఒక సుపీరియర్ మాస్టర్, ఒక సర్వెంట్ ఉంటేనే కదా భక్తి నడుస్తుంది. రైట్. సో ఆ విధంగా అందుకనే అసలైన వాస్తవం ఏంటంటే మనం భగవంతుడి యొక్క సేవకులము. అందుకనే మనం ఆయన భక్తి చేయాలి, భగవద్ధామానికి వెళ్ళిపోవాలి. చాలా సింపుల్. ఓకే మాతాజీ, ఇట్ క్లియర్? ఎస్ ప్రభుజీ. ప్రభుజీ నాకు కొంచెం ఇంకా శ్రీమద్ భాగవతం సంబంధించి డౌట్ ఉంది, ఒకటి అడగొచ్చా ప్రభుజీ? 2 డౌట్స్ ఉన్నాయి. ఈ టాపిక్ తో సంబంధించిందా మాతాజీ? ఆహా, కాదు ప్రభుజీ, వేరే టాపిక్. వీ కెన్ టేక్ ఇట్ లేటర్. ఓకే ప్రభుజీ. ఈ టాపిక్ తో సంబంధించిన ప్రశ్నలు ఎవరికి ఉన్నాయా? జీ. హరే హరే కృష్ణ, కృష్ణ. నాగలక్ష్మి గారు. నమస్తే ప్రభుజీ. ఒక నమస్తే. డౌట్ ఏంటంటే కృష్ణుడి అవతారము అంటే కలియుగానికి ముందు కదా వచ్చింది. ఎస్. కృష్ణుడు దేవాది దేవుడు అని ఎలా అవుతారు? దశావతారాల్లో కృష్ణుని ఒక రూపంగా చెప్తారు, కానీ కృష్ణుడు దేవాది దేవుడు అయితే మరి ఆయనే ముందు ఉండాలి కదా. మరి ఆలో సత్యయుగంలో, త్రేతాయుగంలో మరి వాళ్ళు ఏ ఏ దేవుణ్ణి కొలిచేవాళ్ళు? అంటే ఇప్పుడు 3 సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము కదా ప్రభుజీ. ఓకే, అర్థమైంది. మీ ప్రశ్న అర్థమైంది. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు అవతరించే క్రమం ఇంపార్టెంట్ కాదు. అంటే భగవంతుడు ద్వాపర యుగంలో కృష్ణుడు వచ్చారు కాబట్టి సత్యయుగంలో కృష్ణుడు ఎవరో తెలియదని కాదు. భగవంతుడు ఎల్లప్పుడూ శాశ్వతమైన వ్యక్తి. తాను సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి తను అవతరిస్తారనమాట. సో ఆల్దో ద్వాపర యుగంలో కృష్ణుడు వచ్చారు, కానీ సత్యయుగంలో కూడా కృష్ణుని ఆరాధించేవారు. అదెలా సాధ్యం ప్రభుజీ? ఎందుకంటే కృష్ణుడు నిత్యమైనటువంటి వ్యక్తి, శాశ్వతమైన వ్యక్తి. ఆయన ఏదో ద్వాపర యుగంలో దేవకి గర్భంలో పుట్టిన తర్వాతే కృష్ణుడు ఈయన అని అందరికి లోకానికి తెలిసింది. అలా కాదు. అంటే కృష్ణుడు అప్పుడు కూడా కృష్ణుడే అనే పేరు ఉంటది కదా ప్రభుజీ, అంతే కదా? ఎప్పుడు సత్యయుగంలోనా? అంటే ఆది దేవుడు అంటే ఆయనే ఫస్ట్ పుట్టిన దేవాది దేవుడు, ఆయనే ఆది దేవుడు అంటారు కదా. మరి కృష్ణుడిని దేవాది దేవుడు అంటారు. కరెక్ట్. అంటే మరి అప్పుడు కూడా కృష్ణుడి పేరుతోనే ఉన్నారా స్వామి? ఎస్, సత్యయుగంలో కూడా కృష్ణుడి పేరుతోనే ఉన్నారు. ఎస్. అదే దీనికి అదే. ప్రూఫ్ ఒకటి చెప్తాను మీకు. అంటే అలానే ఆ, కాదు, ఆ డౌట్ ఎందుకు అలా వచ్చింది? హ్మ్. అది
ఇదే ప్రభుజీ నా డౌట్. అంటే సత్యయుగంలోనే అప్పుడు కూడా కృష్ణుడిలానే పూజ చేసేవాళ్ళ? మామూలుగా దశావతారాలు విష్ణుని యొక్క దశావతారాలు అని చెప్పి 10 మత్స్య కూర్మ వరాహ నారసింహ దానిలో కృష్ణుని అవతారం చూపిస్తారు కదా. మరి కృష్ణుడు కలియుగం ముందు పుట్టారు. మరి కృష్ణుడు దేవాది దేవుడు ఎలా అవుతాడు? అంటే కృష్ణుడు దేవుడే అని తెలుసు, కానీ కృష్ణుడు దేవాది దేవుడు, మొదటి దేవుడు అంటే ఎలా ఓకే 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 ఫైన్. ఆ యుగాల్లో ఎలా ఎవరిని పూజ చేసేవాళ్ళు, ఏ రూపంలో పూజ చేసేవాళ్ళు? కరెక్ట్. ఓకే చూడండి, నేను చెప్పినట్టు జస్ట్ బికాస్ కృష్ణుడు ద్వాపర యుగంలో వచ్చారు కాబట్టి, లేకపోతే దానికంటే ముందు అనేక అవతారాలు వచ్చాయి, వాళ్ళు ఆది అని అలా కాదు. ఆర్డర్ ఇంపార్టెంట్ కాదు, అది ఫస్ట్ పాయింట్ నేను చెప్పాను. సత్యయుగంలో కూడా కృష్ణుని ఆరాధించేవారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రహ్లాదుడు సత్యయుగంలో ఉన్నారు, కరెక్టా? ప్రహ్లాద లీల జరిగింది, నరసింహలీల. ప్రహ్లాదుడు ఒక శ్లోకంలో చెప్తున్నారు, సవై మనః కృష్ణ పదార విందై, సారీ ఇది కాదు, మతిర్న కృష్ణే పరతః సతోవా. ప్రహ్లాదుడు మతిర్న కృష్ణే పరతో సతోవా, కృష్ణ అనే పదాన్ని ఉపయోగించాడు ప్రహ్లాదుడు. అక్కడ కృష్ణుడి గురించి మాట్లాడుతున్నాడు ప్రహ్లాదుడు. ఇప్పుడు సత్యయుగం వరకు, సత్యయుగంలో కృష్ణుడు రాకపోతే ద్వాపర యుగంలోనే వచ్చాడు, మరి సత్యయుగంలో కృష్ణుడి గురించి ఎలా తెలుసు? అలా కాదు, కృష్ణుడు ఎల్లప్పుడూ ఉన్నాడు, సత్యయుగంలో కేవలం అవతరించాడు. దాని అర్థం ఏంటి? ఏ విధంగా సూర్యుడు ఎల్లప్పుడూ ఉంటారు, కరెక్టా? రాత్రిపూట సూర్యుడు మనకు లేరు కాబట్టి సూర్యుడు చచ్చిపోయారు పొద్దున్నే మళ్ళీ పుడతారని కాదు, సూర్యుడు ఎల్లప్పుడూ ఉంటారు. అదే విధంగా కృష్ణుడు ఎల్లప్పుడూ ఉన్నారు. దేవాది దేవుడు అని అనడానికి దాని అర్థం ఏంటంటే, ఈ అన్ని అవతారాలు వచ్చాయి శ్రీ మహావిష్ణువు నుండి, కరెక్టా? ఆ శ్రీ మహావిష్ణువు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా పూర్ణ పురుషోత్తమ భగవానుడు స్వయం భగవాన్ కృష్ణుడి నుంచి వచ్చారు అని శ్రీమద్ భాగవతంలో మొట్టమొదటి స్కందము 3వ అధ్యాయంలో చెప్పారు. ఏతే చాం సకలాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకే మృడయంతి యుగే యుగే. ఈ శ్లోకంలో భాగవతంలో చెప్పారు, ఈ అన్ని అవతారాలకి స్తోత్రము విష్ణువు, ఆ శ్రీ మహావిష్ణువు కూడా స్వయం భగవాన్ శ్రీకృష్ణుడి నుండి వచ్చారు అని చెప్పారు మాతాజీ భాగవతంలో. ఆ లెక్క ప్రకారము కృష్ణుడు దేవాది దేవుడు అని చెప్పడంలో తప్పేమీ లేదు. ఓకే ప్రభుజీ, ఓకేనా? చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. అంటే నాకు కొంచెం డౌట్ గా ఉండింది. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ.